నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్కు స్వాగతం. ఓయూలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఓయూలో రాహుల్ గాంధీ అడుగు పెడితే అడ్డుకుంటామని తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతనే ఓయూలో రాహుల్ గాంధీ అడుగు పెట్టాలని టీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వర స్వామి జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో 889వ బసవేశ్వర స్వామి జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి బసవేశ్వర అని కొనియాడారు. నిర్మల్ జిల్లా ముథోల్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో వసతి గృహంలో హుక్కాకు అడ్డాగా మారింది. ప్రిన్సిపల్ తనిఖీ చేస్తున్న సమయంలో ఓ గది నుంచి పొగలు రావడంతో ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది. హుక్కా సాయంతో 3 విద్యార్థులు పొగ తాగుతున్నట్లు గుర్తించారు. జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపి గుర్తించిన విద్యార్థులను ఇంటికి పంపించారు. కళాశాలకు హుక్కా ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపతి సైతం రాత్రి కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. హుక్కాపై విచారణ జరుపుతున్నారు. అప్పన్న చందనోత్సవానికి సింహగిరి ముస్తాబైంది. వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఏటా వైశాఖ శుక్లపక్ష తదియ రోజున సంప్రదాయబద్ధంగా చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. సుమారు 2 లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తారనే అంచనాతో దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం కల్పించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేటలో మహాత్మా బసవేశ్వర స్వామి 889వ జయంతి వేడుకలు కాప్రా వీరశైవ సేవా సమాజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరసేవ సంఘం అధ్యక్షులు కార్యదర్శి బాలరాజ్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో జన్మించిన మహాత్మా బసవేశ్వర స్వామి గొప్ప సంఘ సంస్కర్త అని, కులవర్గ వివక్షత ఉండకూడదని అనేక పోరాటాలు చేశారని ఆయన సేవలను కొనియాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లులో సీఎంఆర్ ధాన్యం నిల్వపై 2వ రోజు ఎఫ్సీఐ, సివిల్ సప్లై అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. బదలాపురంలోని సూర్యతేజ రైస్ మిల్లులో ధాన్యం స్టాక్ రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిమ్ఖానా గ్రౌండ్స్లో జరిగిన ప్రార్థనల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పరిమితమైన మోకాలి చిప్పల మార్పిడిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని హరీష్ తెలిపారు. ప్రతి వారం 2కి సిద్దిపేట ఆసుపత్రిలో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ చేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని మంత్రి హరీష్ రావు కోరారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ వార్డు కార్పొరేటర్ మమత స్థానిక ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరానని కార్పొరేటర్ మమత తెలిపారు. రానున్న రోజుల్లో మరికొంతమంది బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సరూర్ నగర్లోని మసీదులో ముస్లిం సోదరులు నమాజ్లో పాల్గొన్నారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ యువనేత పటోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బేర బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఈద్గా మైదానం వద్ద రంజాన్ ప్రార్థనలకు వచ్చిన 1000 మంది ముస్లిం పౌరులకు మత సామరస్యతకు ప్రతీకగా స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈద్గాలో రంజాన్ ప్రార్థనల అనంతరం మసీదు ప్రార్థనల మత గురువు రజాక్తో పాటు నగరానికి చెందిన పలు ప్రార్థనా గురువులు, పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్రముఖ యాంకర్ నటి సుమా కనకాల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జయమ్మ పంచాయతీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో చిత్రం విజయవంతం కావాలని ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని, అందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని, జయమ్మ పంచాయతీ విజయవంతం కావాలని వేడుకున్నట్లు సుమా తెలిపారు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మంగళవారం సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామిని నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలందరూ బాగుండాలని, కరోనా అంతమవ్వాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి చాలా శక్తివంతమైన దేవుడు, భక్తులకు ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉన్నాయని, స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గవర్నర్. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం దుబ్బదండలో దుర్గమ్మ గుడికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికార దాహంతో ప్రజలను మతాల పేరుతో విడదీసి చిచ్చుపెట్టి పరిపాలన సాగిస్తోందన్నారు. బీజేపీ కుట్రలకు, మత విద్వేషాలకు ప్రజలు బలి కావద్దని ఆయన చెప్పారు. దేశంలో దశాబ్దాలుగా కలిసిన విధంగానే హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మంత్రి తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఉచిత కోచింగ్ సెంటర్లను వినియోగించుకొని కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆకాంక్షించారు. చదువుల తల్లి జ్ఞాన సరస్వతి ఉన్న జిల్లాలో విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి ఏదో చేస్తాడన్నట్లు కాంగ్రెస్ నేతలు హడావుడి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రైతుల కోసం డిక్లరేషన్ తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని, దేశంలో రైతాంగానికి కాంగ్రెస్ చేసింది శూన్యమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రైతుకు కనీస మద్దతు ధర కల్పించలేకపోయారన్నారు. ప్రధాని మోడీ హయాంలో పంటకు మద్దతు ధర పెరిగిందని ప్రభాకర్ తెలిపారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు, రాహుల్ గాంధీకి లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నిర్వహించే తొలి సభ ఇదని, వరంగల్ డిక్లరేషన్ తయారు చేశామని, రైతులకు ఏం చేయబోతున్నామనేది రాహుల్ గాంధీ సభలో ప్రకటించనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గెస్ట్ హౌస్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వరంగల్ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట మహాలక్ష్మి వాడలో శ్రీ మాత రాజ్యశ్యామల అమ్మవారి జన్మదిన వేడుకలను శివరాజయోగి కృష్ణస్వామిజీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీ మాత రాజ్యశ్యామల అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆలయంలో హోమం, కలశ పూజ, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మచిలీపట్నం ముస్తాఖాన్పేట మసీదులో రంజాన్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్ పెట్రోలింగ్ సిస్టమ్ను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు తలమానికమైన కేబుల్ బ్రిడ్జ్ వద్ద ప్రజల భద్రత కోసం 67 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న ఆయన ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశామని డీజీపీ తెలిపారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని పక్కా ప్రణాళికతో మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రిపరేషన్ ప్రారంభిస్తే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని సినారే కళ మందిరంలో యువతీ యువకుల కొరకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్ మరియు ఇతర నియామకాల పరీక్షల నిమిత్తం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ అవగాహన సదస్సును అదనపు ఎస్పీ చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్ కాలనీ రాక్ చర్చ్ వద్ద అండర్ డ్రైనేజ్ అవుట్లెట్ సమస్య పరిష్కారానికై శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీతో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి ప్రశాంత్ హిల్స్ కాలనీలో సాయిబాబా కాలనీలో ఆకస్మికంగా పర్యటించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. రాయదుర్గం పరిధిలోని ప్రశాంత్ హిల్స్ కాలనీలో అండర్ డ్రైనేజ్ పనులను వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్రమైన రంజాన్ ఘనంగా నిర్వహించారు. జామియా మసీదు కమిటీ కార్యదర్శి షేక్ ఉమర్ వలీ, ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, ఇతర ముస్లిం సోదరులు గ్రామంలో ఉన్న ఈద్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఆదిలాబాద్లో మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు వీరంగం సృష్టించాడు. 8వ వార్డు కౌన్సిలర్ అంజీబాయి కొడుకు ఆనంద్ తన అనుచరులతో కలిసి ప్రత్యర్థి యువకులపై పిడిగుద్దులు కురిపించారు. యువకులు భయపడి పారిపోతున్నా పట్టుకొని విచక్షణారహితంగా దాడి చేశారు. పశువును బాదినట్టుగా ఇష్టారాజ్యంగా దాడి చేశారు. దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దాడికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇరు వర్గాల నడుమ గొడవ వివాహేతర సంబంధ విషయంలో తలెత్తిన వివాదమని పోలీసుల విచారణలో వెల్లడైంది. సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ ముందు హమాలీలు ఆందోళనకు దిగారు. అధికారులు కమిషన్ ఏజెంట్లు వేధిస్తున్నారని ధర్నా చేశారు. 2018 నుంచి తమ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హమాలీల ధర్నాతో మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ఆగిపోయాయి. మార్కెట్ యార్డు బయట వందల ధాన్యం బస్తాలు, ట్రాక్టర్లు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు హమాలీలు. సూర్యాపేట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.